అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి లైవ్‌లో అరిసెలు చేస్తారండి పాలకొల్లుని. అక్కడికైతే వెళ్తున్నాను షూట్ చేయడానికి. అరిసెలు చేయాలంటేనే పెద్ద ప్రాసెస్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళుంటే చేస్తారు. లేదు అనంటే గనక మనం ఎక్కువ స్వీట్ షాప్‌లోనే ఆర్డర్ పెడుతూ ఉంటాం కదండీ! సో, అలా ఇక్కడ ఆర్డర్ పైన కూడా చేసిస్తారు. డైలీ వాళ్ళు అక్కడే చేస్తారనమాట. అంటే మనకి ఒక పీస్ కావాలన్నా కానీ ఇస్తారు. దీని అడ్రెస్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుందండి. కోర్ట్ వెనకాల ఉంటుంది. పార్క్ ముందుంటుందనమాట. అది చెప్పండమ్మా అంటే ఎంత కాలం నుంచి మీరిక్కడ ఈ వర్క్ చేస్తున్నారు? చేస్తున్నానండి. 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. దేని మీద ఇలాగే పిల్లడు, తమ్ముడు అందరూ పోయి ఏదో ఆశగా ఇలాగే బతుకుతున్నాం. తర్వాత ఈ అరిసెలు వేసుకొని ఆ టీ అమ్ముకొని ఈ రకంగా బతుకుతున్నాం. మామూలుగా మీరు ఆర్డర్ మీద కూడా చేసేస్తారా? చేసి నువ్వులేసి చేస్తారు కదండీ! ఆటకి ఆర్డర్‌కైతే నువ్వులేసి చేస్తారా? ఎలా కావాలన్నా కానీ చేసేస్తారా? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సమస్య ఎవరు ఇదే మీకు ఆధారం. అదేనా మా అమ్మాయి అమ్మాయి ఓకే. ఏంటండి? ఎవరు లేరు. మీరిద్దరే. మీరిద్దరే ఇలా అరిసెలు చేసుకుంటూ ఇలా ఇక్కడ జీవనం సాగిస్తున్నారా? కొడుకు ఎదురు చేసుకుంటూ. వారి మాటల్లోనే విన్నారు కదండీ! వారు చెప్పింది ఏంటి అనేది. రోజు మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము. ఊరికనే వాళ్ళు మనల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు కదండీ! మాకెవరు లేరు. మేము ఇలా అలా అని. చాలా మందికి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటాము. బట్ వీళ్ళు అలా కాకుండా కష్టపడి బ్రతుకుతున్నారు. సో, మీలో ఎవరికైనా గానీ అరిసెలు కావాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనందరి సపోర్ట్ ఎంతో కావాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను అరిసెయితే టేస్ట్ చేశానండి. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరో బ్రదర్ వీడియో తీస్తుంటే మా అమ్మ జోకులేస్తున్నారు. సో, చాలా ఫన్నీగా అనిపించింది. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేంత వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. థాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.